వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. నిన్న మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన నైవేద్యాలన్నీ వండుకున్నాము. చూడండి, ఇన్ని రకాల నైవేద్యాలు చేసాము. ఈ నైవేద్యాలన్నీ చేసి పెట్టుకొని అమ్మవారిని రెడీ చేసుకొని పూజ చేసుకున్నామండి. ఈ విధంగా పూజ చేసుకున్నాము. నైటే మేము శారీ కట్టడానికి, అమ్మవారి శారీ కట్టడానికి ఇలాగా నైటే కుర్చీలు పెట్టేసుకున్నామండి. ఎందుకంటే మార్నింగ్ అంటే బాగా లేట్ అయిపోతుందని రాత్రి చీర కుర్చీలన్నీ సరి చేసి పెట్టేశానండి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మార్నింగ్ పొద్దున్నే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉదయం నిద్రలేయంగా నైవేద్యాలు చేసుకోవడానికి నైట్ కొన్ని నానబెట్టుకున్నాము. మార్నింగ్ లేవగానే బియ్యం కడిగి నానబెట్టాను. మినప్పప్పు నానబోసుకున్నాము. శనగలు నానబెట్టుకున్నామండి. పులిహోరకి చింతపండు నానబెట్టుకున్నాము. ఈ విధంగా అన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతే త్వరగా అయిపోతాయండి వంటలు. పండగలప్పుడు మనం 4-5 రకాల నైవేద్యాలు చేసుకుంటాం కాబట్టి తొందరగా అవ్వాలంటే ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే అయిపోతుంది. పులిహోరకి బియ్యం కడిగేసి కొంచెం ఆయిల్ వేసి అన్నం వండేసుకున్నాము. ఇప్పుడు మనం పులిహోర పులుసు ఉడకబెట్టేసుకుంటున్నాము. పులిహోర పులుసు ఉడకబెట్టుకునే దానికి అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. ఈ విధంగా పులిహోర కావాల్సిన మసాలాలు అన్నీ రెడీ చేసేసుకుంటున్నాం. ఒక్కొక్కటి రెడీ చేసేసుకోవాలి. పులిహోరకి దద్దోజనానికి శనగలు, స్వీటు అన్నీ 5 రకాల ప్రసాదాలు చేసుకున్నామండి. 5 రకాల ప్రసాదాలు చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే మనం నైట్ నుంచే ప్రిపేర్ అవ్వాలండి. ముందు రోజు చేసుకోవాల్సిన పనులన్నీ ముందు రోజు చేసి పెట్టేసుకుంటే పండుగ రోజు పెద్ద పని అనిపిదండి. ఎందుకంటే నైవేద్యాలు అంటే కంపల్సరీ మనం మార్నింగే చేసుకోవాలి కాబట్టి ఏమన్నా ముందు రోజు చేసుకునే పనులు ఉంటే తప్పనిసరి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దద్దోజనానికి రెడీ చేస్తున్నామండి. దద్దోజనం తొందరగా అయిపోతుంది. ఒకటేసారి అన్నం వండేసుకున్నామంటే దద్దోజనం, పరమాన్నం ఇవన్నీ కూడా తొందరగా అయిపోతాయి. ఒకే అన్నంతో 2-3 రకాల నైవేద్యాలు తయారు చేసుకోవచ్చండి. ఇట్లా పులిహోర, పరమాన్నం, దద్దోజనం ఇవన్నీ కూడా ఒక్కసారి అన్నం వండుకున్నామంటే అన్ని పోపులు వేసుకుంటూ పోతే అన్నీ రెడీ అయిపోతాయండి. ఈజీగా చేసుకున్నట్టు నేర్చుకోవాలి. మనం ఈజీగా ఉండాలి, త్వరగా అయిపోవాలి. ఈ రోజుల్లో అంతా ఫాస్ట్ జనరేషన్ కాబట్టి అన్నీ ఫాస్ట్గా చేసుకునేది అలవాటు పడిపోతున్నాము. ఈ విధంగా అన్నీ పోపు వేసుకుంటున్నాము. ఇప్పుడు శనగల పోపు, అన్ని పోపులు వేసుకోవడమే లేటు, మిగతా అన్నీ ఈజీగా అయిపోతుంటాయి. ఇవన్నీ కూడా నేను మీకు ఎలా చేసుకోవాలి, ఏమేమి వేయాలి ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తానండి. ఇప్పుడు ఫాస్ట్గా చేసుకుంటున్నాము. పండుగ కాబట్టి ఖాళీ పూజ వరకే చూపిస్తానండి. ఈరోజు నైవేద్యాలు ఏమేమి పెట్టుకున్నాము, అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నాము ఇవి చూద్దామని చెప్పేసి ఏదో సింపుల్గా చేసేసామండి ఒక వీడియో. పండుగ అనేసి చూడండి, అన్ని నైవేద్యాలు అన్నీ పూర్తి అయిపోయినాయండి. ఈ విధంగా అన్నీ చేసేసి అమ్మవారి నైవేద్యాలన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం పూజ దగ్గర రెడీ చేసుకుంటామండి. పూజకి పూలు 5 రకాల పూలు తెచ్చుకున్నాము. చూడండి, బంతి పూలు, పూలని గులాబీలు, చామంతులు తీసుకున్నామండి. రోజు ఈ విధంగా అమ్మవారిని బాగా డెకరేషన్ చేసేసుకున్నాము. ఇప్పుడు పూజ కూడా అవుతుందండి. పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాలు కూడా అమ్మవారికి ఎక్కిచ్చేస్తాము. చాలా బాగా పూజ జరిగిందండి ఈరోజు మా ఇంట్లో. చాలా తొందరగా అయిపోయింది పూజ కూడా. చూడండి, పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా అన్ని రకాలతో పూజ చేసుకోండి, చాలా మంచిదండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ.